హలో గాయ్స్, ఓకే, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఏంటంటే జిఎస్ జిఎస్ని ఎలా కవర్ చేయాలి, జిఎస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అంటే జిఎస్ స్ట్రాటజీ అంటే ఎలా చదవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే అందరూ ప్రతి సబ్జెక్ట్స్ ఈజీగా స్కోర్ చేసేస్తారు, ఓకేనా. మ్యాథ్స్ ఈజీగా అయిపోతుంది. మ్యాథ్స్లో 50 మార్క్స్ పెద్ద విషయం కాదు, ఎందుకంటే మ్యాథ్స్లో 50 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అందరికీ. ఈజీగా అంటే దాని దగ్గర ప్రాక్టీస్ ఉండాలి, బట్ ఆల్మోస్ట్ అందరికి 50 వచ్చేస్తాయి. రీజనింగ్ 50 కూడా అందరికి వచ్చేస్తాయి. ఇంగ్లీష్ కూడా ఈజీగా ఆటోమేటిక్గా మీరు 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బట్ వెన్ వీ కమ్ టు జిఎస్, ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా, మీరు అవి మాత్రమే చదువుకోండి. అవి చదివితే మీకు ఆటోమేటిక్గా 20+ స్కోర్ వస్తుంది, ఓకేనా. 20+ స్కోర్ వస్తుంది. సో ఈ స్ట్రాటజీ వీడియో మీరు ఏంటంటే మీరు జస్ట్ తెలుసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం స్ట్రాటజీ వీడియో. ఏంటంటే నేనే ఇప్పుడు మీకు ప్రతి ఒక్క టాపిక్, ఇప్పుడు స్టాటిక్ జీకే ఉన్నది, అందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి. పాలిటీ ఉంటుంది, అందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని రోజుకో వీడియో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసి నేను ఎక్కడి నుంచి చదువుతానో అంతగా మీరు ఆ వీడియో చూసినాక మీకు అందులో నుంచి క్వశ్చన్స్ రాకపోతే నన్ను అడగండి, ఓకేనా. నేను ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మీరు ఫస్ట్ ఏంటంటే ఈ సిజిఎల్కి టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంటుందో తెలుసుకున్నాం. ఫస్ట్ జిఎస్కి టోటల్గా ఒక 50+, 100, 60+ టాపిక్స్ ఉండొచ్చు. అంటే మనం అన్నీ చదివితే ఒక 100+ టాపిక్స్ ఉండొచ్చు, కానీ మనం ఇంపార్టెంట్ మాత్రమే చదివితే ఒక 50+ ఉండొచ్చు. అందులో ఫస్ట్ మనకు సిజిఎల్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏంటంటే, ఫస్ట్ మనకు టోటల్గా జిఎస్లో 9 టాపిక్స్ ఉంటాయి. 9 టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, కెమిస్ట్రీ, పాలిటీ, ఎకనామిక్స్, బయాలజీ, ఫిజిక్స్. ఇవన్నీ చదవాలని టైం పడుతుంది కదా. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవి సిజిఎల్కి పక్కా యూస్ అవుతాయి. సిజిఎల్కే కాదు, వేటికైనా యూస్ అవుతాయి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకు ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఎంత మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అంటే, స్టాటిక్ జీకే నుంచి 7 మార్క్స్. స్టాటిక్ జీకేలో 7 క్వశ్చన్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్ అంటే 14 మార్క్స్. కరెంట్ అఫైర్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్. అంటే చూసిన టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏంటంటే, స్టాటిక్ జీకే నుంచి 7 వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుంచి 5 వస్తాయి, ఓకేనా. అంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఇవి రెండింటితో అయిపోతుంది. కానీ స్టాటిక్ జీకే అనేది పెద్ద సముద్రం, మీరు అది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఏం చేయాలంటే, కొన్ని టాపిక్స్ మాత్రమే పెట్టుకోవాలి. కొన్ని టాపిక్స్ పెట్టుకొని ఆ టాపిక్స్ని రోజుకో టాపిక్ కంప్లీట్ చేయాలి. అట్లా కంప్లీట్ చేసినట్లయితే స్టాటిక్ జీకే ఎట్లా కాదన్న ఒక 45 డేస్లో స్టాటిక్ జీకే 45 టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. అవి మనకు గుర్తుండాలంటే రివిజన్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, హిస్టరీ నుంచి 4 క్వశ్చన్స్, జాగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్, పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్, ఎకనామిక్స్ నుంచి 1 క్వశ్చన్, బయాలజీ నుంచి 1 క్వశ్చన్, ఫిజిక్స్ నుంచి 1 క్వశ్చన్. టోటల్గా మనకి జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, జిఎస్ నుంచి 25. ఓకే సార్, 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఏం చదవాలి? ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఏం చదవాలి? ఓకే, స్టాటిక్ జీకేలా పర్ఫెక్ట్గా మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే క్లాసికల్ డ్యాన్సెస్. ఇది లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు. స్టాటిక్ జీకేలా క్లాసికల్ డ్యాన్సెస్ అనేది మేజర్ పార్ట్ రోల్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో నుంచి పక్కా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్ నుంచి కూడా పక్కా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్, ఫెస్టివల్స్, బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్, ఫస్ట్ ఇన్ కేటగిరీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫస్ట్ స్టాటిక్ జీకేలా ఈ టాపిక్స్ కవర్ చేయాలి. ఈ టాపిక్స్ కవర్ చేస్తే మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్, ఇందులో నుంచి రావచ్చు క్వశ్చన్స్. ఎందులో నుంచి వస్తాయి అంటే ఫోక్ డాన్సెస్ నుంచి రావచ్చు, క్లాసికల్ డాన్స్. సో ఇవి జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, ఓకేనా. ఇది స్టాటిక్ జీకే పార్ట్లో మీకు చదవాలి. నెక్స్ట్ ఏంటంటే హిస్టరీలో ఏం చదవాలి అని చాలా. హిస్టరీ అంటే మిడివల్ హిస్టరీ ఉంటుంది, యాన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ. ఇందులో మీరు ఏమేమి కవర్ చేయాలి? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, యాన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి, ఎందుకంటే హిస్టరీకి స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉన్నాయని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే వేదిక్ సివిలైజేషన్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ జైనిజం, బుద్ధిజం. ఈ 3 టాపిక్లు యాన్షియంట్ హిస్టరీ కిందకి వస్తాయి.
ఓకేనా. యాన్షియన్ హిస్టరీ నుంచి ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ అడగాలంటే ఈ 3 అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఈ 3 కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మౌర్య గుప్త డైనాసిటీస్ అండ్ ఢిల్లీ సుల్తానేట్స్, వార్స్ అండ్ ట్రీటీస్, ఇవి మిడివల్ హిస్టరీ కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి మీరు మెయిన్గా 1857 రివల్ట్ కంప్లీట్ చేయండి అండ్ 1905 నుంచి 1942 వరకు క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు ఏమేమి వార్స్ అయినాయి, ఏమేమి ట్రీటీస్ అయినాయి, సో అవి మీరు ఎక్కువ చూసుకోవాలి. సో ఇంకా మీరు ఎక్కువ చదువుకోవాలనుకుంటే స్ట్రగల్ ఆఫ్ ఇండిపెండెన్స్, సోషల్, సో ఇవి మీరు చదువుకోవచ్చు, ఓకేనా. ఇది మీకు టెలిగ్రామ్లో నేను ఫోటో పెడతా, టెలిగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్లో ఫోటో పెడతా ఏమేమి చదవాలనేది, ఓకేనా. మీరు ఎక్కడి నుంచి చదువుతారో తెలియదు, మీరు రోజుకో టాపిక్ అయితే కంప్లీట్ చేయండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇది ఒక 2 days చదువుకోండి. 2 days చదువుకున్నాక కంప్లీట్ అయిపోతుంది. 2 days చదివినాక పీవైక్యూ చేయండి. పీవైక్యూస్ 1 day మొత్తం పీవైక్యూసే చేయండి. 1 day మొత్తం పీవైక్యూస్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలుగుతారు, ఓకేనా. అలా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అట్లా మీరు రోజుకు ఒక 3 daysకి ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయినా, మీకు హిస్టరీలో 3 daysకి ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయినా కూడా అది మీకు ఈ 8 topics కంప్లీట్ కానీ మీకు 24 days పట్టచ్చు, ఓకేనా. 24 days. బట్ ఇది చాలా పెద్దది కాబట్టి మోడర్న్ హిస్టరీలో ఇది చాలా పెద్దది. సో దీనికే నాకు తెలిసి 1 month పడుతుంది. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయండి, ఓకేనా. ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఏది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, మౌర్య గుప్తా, ఢిల్లీ సుల్తానేట్, వార్స్ అండ్ ట్రీటీస్, ఇవి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి, ఓకేనా. హిస్టరీలో ఇవి కంప్లీట్ చేయండి, ఓకేనా. ఇవి కంప్లీట్ అయినాక హిస్టరీ ఇవి కంప్లీట్. నెక్స్ట్ ఎకనామిక్స్ వచ్చేసరికి నేను 4 topics మాత్రమే చెప్తా. 4 topicsలో కూడా ఒక్క టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఈ 5 years ప్లాన్. ఇది మీరు స్టార్ మార్క్ పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారో తెలియదు కానీ ఎకనామిక్స్లో ఇది మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, బడ్జెట్, ట్యాక్సేషన్ అండ్ జీడిపి. ఫస్ట్ ఇవంటే ఏందో కనుక్కోండి. ఫస్ట్ ఇవంటే ఏందో డెఫినేషన్ తెలుసుకోండి, దాని తర్వాత వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోండి, ఓకేనా. ఈ ఎకనామీ ఏముంది, జస్ట్ 1 dayలో మీరు కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా. ఇండియన్ ఎకనామీ ఏంటిది, బడ్జెట్ అంటే ఏంది, ఇవన్నీ మీరు 1 dayలో కంప్లీట్ చేయొచ్చు. కానీ మీరు సరే ఎకనామిక్స్ మొత్తం మీకు ఒక 3 days పట్టినా కూడా తప్పలేదు, ఎందుకంటే వీటి గురించి బేసిక్ టర్మ్స్, మనీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వీటి గురించి మీరు బేసిక్ టర్మ్స్ నేర్చుకోండి. ఇవి కంప్లీట్ చేసేయండి. అట్లా ఎకనామిక్స్ మొత్తం ఈజీగానే అయిపోతుంది. ఈ 4 topics మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి, ఓకేనా. ఇందులో సబ్ టాపిక్స్ ఉంటే మీరు ఒక యూట్యూబ్ వెళ్ళండి, జస్ట్ ఇండియన్ ఎకనామీ అని కొట్టండి, దాని గురించి మొత్తం ఒక ఫుల్ షార్ట్ వీడియో చూడండి, ఓకేనా. నేను అట్లా మీరు చదువుకోండి, లేకపోతే నేనే దీని గురించి ఒక వీడియో చేస్తాను, ఓకేనా. మీరు ఆ వీడియో చూసిన ఏం కాదు, రోజుకో టాపిక్ కంప్లీట్ చేసుకున్నాను, ఓకేనా. పాలిటీ ఏంటంటే ఫస్ట్ పాలిటీలో ఫస్ట్ పార్లమెంట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ సెలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఏంటి సెలియంట్ ఫీచర్స్ అంటే షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఏమేమి అమెండ్మెంట్స్ అయినాయి ఇన్ కాన్స్టిట్యూషన్లో అవి కూడా చదవాలి, ఓకేనా. పాలిటీలో ఈ టాపిక్స్ ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ చేసినా కానీ మిగతా టాపిక్ వెళ్ళండి. ఈ టాపిక్ పర్ఫెక్ట్ అనిపిస్తే మీరు తర్వాత వేరే టాపిక్ చదవాలి, ఓకేనా. అప్పటి వరకు పాలిటీ మొత్తం కలిపి 15 days చదవండి, తప్పేముంది. 15 days చదవండి, ఎందుకంటే 2 marks వస్తాయి, 15 daysకి 2 marks, ఓకేనా. ఇది 15 days చదవండి. నెక్స్ట్ జాగ్రఫీ ఉన్నది, జాగ్రఫీ వచ్చేసరికి రివర్ సిస్టమ్, నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్. సో ఫస్ట్ ఇది. నెక్స్ట్ సోలార్ సిస్టమ్, నెక్స్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, సాయిల్స్, బయోస్పియర్. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. జాగ్రఫీలో ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేయండి. నేను ఈ ఫోటో మీకు టెలిగ్రామ్లో పెడతా, చూసుకోండి, ఓకేనా. టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ ఉంటుంది లింక్, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఫస్ట్ స్పోర్ట్స్ కంప్లీట్ చేయండి, స్పోర్ట్స్. నెక్స్ట్ అవార్డ్స్, ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఎవరెవరికి వచ్చినాయి, ఓకేనా. కరెంట్ అఫైర్స్ కూడా ఇంత ఉన్నప్పటికీ లేదు, ఇంత ఉన్నప్పుడు అంటే 6 months వరకు చదువుతుంది సరిపోయేది దేనికైనా. కానీ సీజీఎల్కి లాస్ట్ 1-2 years కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో ట్రెండింగ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఏవైతే బాగా ట్రెండింగ్ అయినాయో వాటి మీద ఫోకస్ చేసేసి మీరు అవి ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఓకేనా. ఇవైతే పక్క స్పోర్ట్స్, అవార్డ్స్, రిపోర్ట్స్, పర్సన్ సమ్మిట్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, స్టేట్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన ఉంటుంది, అది దేని గురించి అని అడుగుతారు. రైతు బంధు ఉన్నది, ఇది ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. G20 సమ్మిట్స్, ఆర్గనైజేషన్ ఉంటుంది, WHO ఎప్పుడు ఫామ్ అయింది, అంటే ఇలాంటి క్వశ్చన్స్ స్ట్రాటజికల్ ఉంటాయి. సో మీరు వాటిని కూడా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. ఇది నేను మీకు ఫోటో ఎలా PDF చేసి మీకు టెలిగ్రామ్లో పెడతా,
మీరు టాపిక్ వైజ్ రోజుకో టాపిక్ కంప్లీట్ చేయాలి. ఓకే, రోజుకో టాపిక్ మెల్లగా కంప్లీట్ చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు మీకు ఈజీగా జిఎస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ ఏంటంటే సైన్స్లో ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ మెథడ్. ఈ సైన్స్ ఏంటంటే 3 టాపిక్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అందుకే ఇది కొంచెం లాస్ట్ పెట్టినాను, ఎందుకంటే టైం తీసుకున్నప్పుడు మనం కొంచెం మెల్ల చేయాలి. ఫస్ట్ మీరు అన్ని టాపిక్స్ ఉంటాయి, బట్ మీరు ఫస్ట్ మెయిన్గా చేయాల్సింది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ చేయండి. నెక్స్ట్ లైట్స్ అండ్ ఆప్టిక్స్ సెకండ్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. ఓకేనా, డిస్కవరీస్, ఫోర్స్ అండ్ ప్రెజర్. ఫస్ట్ ఈ 5 టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఈ 5 టాపిక్స్ అయిపోయాక ఇవి మీకు టైం ఉంటే మీరు చూసుకోవచ్చు. సౌండ్, వేవ్స్, మోషన్, మ్యాటర్, రేడియో యాక్టివిటీ, మ్యాగ్నెటిజం. ఓకేనా, ఫస్ట్ ఈ 5 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ లైట్స్ అండ్ ఆప్టిక్స్, ఇవి మీరు నెక్స్ట్ కంప్లీట్. ఫిజిక్స్లో ఇవి మెయిన్ టాపిక్స్, ఇవి మీకు చేయాలనుకున్నప్పుడు ఇవి అయిపోయినాక టైం ఉంటే ఇవి కూడా చేసేయండి. ఓకేనా, ఇవి పక్కా చేసాను. మీకు టైం లేదు సరే, నేను ఫస్ట్ అందులో బేసిక్ నేర్చుకుందాం అనుకున్నాను. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, అన్ని సబ్జెక్ట్స్లో జస్ట్ మనకు ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ చదవాలనుకున్నాను అంటే ఫస్ట్ ఇవి చదవాలి. ఓకేనా, తర్వాత వీటికి వెళ్ళాలి. ఓకేనా, మొత్తం బర్డెన్ తీసుకోకండి. ఈజీ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఆ ఈజీ టాపిక్స్లో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి, అవి ఏం రాకుండా ఉండవు. ఓకేనా. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్ తెలిసి ఉండాలి. ఓకేనా, పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అలైస్, ఇవి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్, అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ లైఫ్. అంటే మన లైఫ్లో కెమిస్ట్రీ ఎక్కడెక్కడ వాడతాం. సో అలాంటి ఇప్పుడు ఏమంటారు, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, సో అలాంటివన్నీ ఈ కెమిస్ట్రీ ఇందులో కంప్లీట్ చేయండి. నెక్స్ట్ బయాలజీకి వచ్చేసరికి ఏంటంటే న్యూట్రిషన్ ఇన్ ఎనిమల్ అండ్ ప్లాంట్స్. నెక్స్ట్ డెఫిషియన్సీ అండ్ డిసీజెస్, సెల్ డివిజన్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, విటమిన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, డిస్కవరీస్ అండ్ వ్యాక్సిన్స్. సో ఈ టాపిక్స్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేశాను. ఓకేనా, ఈ టాపిక్స్ కంప్లీట్ చేస్తే మీకు బయాలజీ మొత్తం వచ్చింది. సో సైన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సైన్స్ కొంచెం టైం తీసుకోండి. మిగతా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాక సైన్స్కి వచ్చాను. ఓకేనా, ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్కి ఒక సోర్స్ అంటే ఎక్కడి నుంచి చదవాలని అందరికీ డౌట్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్కి నేను ఫస్ట్ చెప్పేదంటే ఇండలోగస్. సో ఇండలోగస్ నుంచి ఫస్ట్ చదవాలి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటుంది అంటే, ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్లస్ దానికి సంబంధించినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ స్పీడీ, ఇందులో జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీరు చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఉంటాయి. నెక్స్ట్ క్రేజీ జీకే టిప్స్ అని ఉంటుంది. ఇందులో నుంచి కూడా మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. సరే, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. సరే, ఇవి ఎలా చదవాలంటే డైరెక్ట్ సైన్స్కి వెళ్ళిపోతే సైన్స్ చాలా పెద్దది. మళ్ళీ అందులో ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్, కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్, బయాలజీ నుంచి ఒక క్వశ్చన్, 3 క్వశ్చన్లు వస్తాయి. 3 క్వశ్చన్ల కోసం అంత టైం వెయిట్ చేసి అవసరం అనిపించింది అనుకో, ఫస్ట్ మీరు హిస్టరీ చదవండి. సో హిస్టరీకి కూడా 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి హిస్టరీ లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇవి 3 కలిపి మీకు 3 వీక్స్లో అయిపోతుంది. సో ఎకనామిక్స్ పెద్ద టైం పడుతుంది కాబట్టి 2 వీక్స్లో అయిపోతుంది. ఓకేనా, 2 వీక్స్లో ఈ 3 టాపిక్స్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ రివిజన్కి తర్వాత మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ తెలుసుకోవాలి. ఓకేనా, ఇవి 5 మార్క్స్ వచ్చినట్టే, మీరు ఇవి అవుతాయి 5 మార్క్స్ వచ్చినట్టు. మనకి ఇప్పుడు ఏమి వచ్చినాయి, 5 వచ్చినాయి. హిస్టరీ ఉన్నాయి. హిస్టరీలో 3 టాపిక్స్ ఉంటాయి, ఏంటి, యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. సో ఈ 3 టాపిక్స్ మీరు టాపిక్ వైజ్ నేను చెప్పినా కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత మౌర్య డైనాసిటీ, గుప్తా డైనాసిటీ, అంటే టాపిక్ వైజ్ మీకు నేను పీడిఎఫ్ పెడతా, ఆ టాపిక్స్ మాత్రమే చదువుకోండి. ఓకేనా, ఇట్లా చేస్తే మనకి హిస్టరీ నుంచి ఎట్లా కాదన్నా 3 మార్క్స్ 3-4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 3-4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సైన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 1 క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఏదన్నా 2 మార్క్స్ రావచ్చు ఒకటి. సో ఓకేనా, ఇట్లా 3 మార్క్స్ వస్తుంది. ఇందులో 3 మార్క్స్. ఇప్పుడు ఇది మన మెయిన్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్. స్టాటిక్ జీకే ఏంటంటే రోజుకు ఒక టాపిక్ చదువు, ఒకటే టాపిక్ చదువు. ఇప్పుడు ఈరోజు ఫోక్ డాన్సెస్ చదివిన, ఈ ఫోక్ డాన్సెస్ నెక్స్ట్ డే నువ్వు రివిజన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డే రివిజన్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ అయిపోయినప్పుడు నెక్స్ట్ డే స్టాటిక్ జీకే ఇంకో టాపిక్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదువు. అంటే 1 by 1 కరెంట్ అఫైర్స్. ఓకేనా, 1 మంత్, ఒక జనవరి ఉన్నది, జనవరి ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ ఆ రోజు మొత్తం కవర్, జనవరి ఫుల్ ఆ రోజు కవర్. ఓకేనా,
జనవరి ఫుల్ మంత్ ఓకే కవర్ చేసినాక నెక్స్ట్ ఈ జనవరి కరెంట్ అఫైర్స్ కవర్ చేసినాక మళ్ళీ ఫోక్ డాన్స్ రివిజన్ చేసుకో. నెక్స్ట్ డే మళ్ళీ ఫెస్టివల్స్ 1 డే. దాని తర్వాత ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయిపోతే ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ కంప్లీట్ కాగానే మీరు ఏం చేయాలి, ఈ రెండు ఒకసారి నార్మల్గా అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఇది అయిపోగానే ఈ 3 టాపిక్స్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇదంతా మీకు స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అయిపోతే మీరు వేరే దానికి టైం ఇవ్వగలుగుతారు. ఈ సైన్స్ ఉన్నదా, ఈ సైన్స్ మీరు డైలీ చదవాలనుకుంటే డైలీ 1 అవర్ టైం ఇస్తే సైన్స్లో మీకు ఆల్మోస్ట్ నేను ఒక 20 టాపిక్స్ చెప్పిన 20 టాపిక్స్ కంప్లీట్ చేయడానికి మనం డైలీ 1 అవర్ ఇచ్చినా మనం 20 అవర్స్లో 20 టాపిక్స్ కంప్లీట్ అవ్వదు, కానీ 40 అవర్స్ పట్టవచ్చు. 40 అవర్స్ అంటే 40 డేస్ కంప్లీట్ అయిపోతుంది కదా. 40 డేస్లో సైన్స్ కంప్లీట్ అయిపోతుంది, మొత్తం సైన్స్ కంప్లీట్ అయిపోతుంది 40 డేస్లో. సో మనకి ఎగ్జామ్కి ఇంకా 4 మంత్స్ ఉన్నాయి. ఈ 4 మంత్స్ లోపు మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ మీరు పాలిటీతో స్టార్ట్ చేయండి, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్స్, తర్వాత హిస్టరీ తర్వాత సైన్స్. సో మీరు రోజు చదవాలనుకుంటే మాత్రం ఇట్లా చదవాలి. రోజు చదవాలనుకుంటే పాలిటీ ఒక 1.5 అవర్, పాలిటీ మొత్తం 1.5 అవర్ చూసినాక అండ్ వన్ మోర్ థింగ్, పీవైక్యూస్ టాపిక్ అయిపోగానే ఫోక్ డాన్సర్స్ మీద పీవైక్యూస్ అన్నీ వేయాలి. ఎట్లా అంటే గూగుల్ పోండి, ఓకే క్వశ్చన్స్ ఆన్ ఫోక్ డాన్సర్స్ అని కొట్టండి, సరిపోతుంది. క్వశ్చన్స్ ఆన్ ఫోక్ డాన్సర్స్ అని కొడితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మీకు పీవైక్యూస్ అన్నీ వచ్చేస్తాయి. లేకపోతే మీకు పినాకిల్ ఉన్నది, పినాకిల్ వెళ్ళిపోయి పినాకిల్ నుంచి మీరు చేసేయండి, పినాకిల్ క్వశ్చన్స్ అని చేసేయండి. ఓకేనా. మీకు బుక్ కావాలనుకుంటే లూసెంట్ బుక్ ప్రిఫర్ చేయండి. లూసెంట్ నుంచి అయితే పక్క చేసాను. నెక్స్ట్ ఘటన చక్ర అనే ఓ బుక్ ఉంటుంది, ఘటన చక్ర బుక్ నుంచి కూడా మీరు చేసేయచ్చు. సో ఈ 2 బుక్ని ఈ సైన్స్కి అయితే పక్కా వాడుకోవచ్చు. ఘటన చక్ర, ఈ లూసెంట్ పాలిటీకి, హిస్టరీకి, జాగ్రఫీకి అన్నిటికీ వాడుకోవచ్చు. ఓకేనా. ఘటన చక్ర సైన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు జస్ట్ ఈ ప్రొసీజర్ ఫాలో అయితే, ఈ సీక్వెన్సర్ ప్రిపేర్ అయితే మీకు పక్కా జిఎస్లో 20+ క్వశ్చన్స్ రైట్ అవుతుంది. 20+ క్వశ్చన్స్ రైట్ అంటే మీకు 35 టు యావరేజ్గా 35 to 40 మార్క్స్ రావచ్చు. ఫస్ట్ ఈ టాపిక్ అంటే 80% సిలబస్ ఈ టాపిక్స్ మీదే ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ మీకు పీడిఎఫ్ పెడతాం. ఓకేనా. మీరు పీడిఎఫ్లో చూసుకొని ఆ టాపిక్స్ని డే బై డే చదువుకోండి. ఓకేనా. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోకండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంతకంటే ఎక్కువ కంటెంట్ ఇస్తాం. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇంకా చాలా వీడియోస్ చేస్తాం. ఓకేనా. జిఎస్ అయితే నేను రోజుకో టాపిక్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఎక్కడికి పోకు. నేను రోజు మార్నింగ్ 7కి ఒక టాపిక్ పెడతా, రోజు మార్నింగ్ 7కి. సో రేపు నుంచి స్టార్ట్ చేసుకో. పాలిటీ ఆఫ్ జాగ్రఫీ నుంచి ఒక టాపిక్ పెడతా. ఓకేనా. ఆ టాపిక్ చూసినాక అందులో మీద పీవైక్యూ క్వశ్చన్స్ కూడా నేను చేస్తాను. ఓకేనా. 2 డేస్కి 1 డే థియరీ, సెకండ్ డే పీవైక్యూస్. ఓకేనా. అట్లా టాపిక్ అయిపోతుంది. సో ఇట్లా మీరు జస్ట్ నేను చెప్పిన వీడియో ప్రిపేర్ అయినా పర్లేదు, లేకపోతే మీకు యూట్యూబ్లో ఎక్కడ వీడియోలు దొరికినా మీరు ప్రిపేర్ అయినా పర్లేదు, మీరు ఎవరిని ఫాలో అయినా పర్లేదు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. ఓకేనా. ఈ సేమ్ ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మీకు పక్కా జిఎస్లో 35 to 40 మార్క్స్ ఎక్కడ పోవు. ఓకేనా. సో ఈ 50 డేస్ అంటే 2 months, ఆల్మోస్ట్ 2 months మనకు టైము జిఎస్కి పెట్టుకున్న. జిఎస్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అట్లనే మ్యాథ్స్ ఇవన్నీ మీరు అందరికి వచ్చేసే, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అది పెద్ద కష్టం ఏం కాదు. సో వాటి మీద కూడా నేను వీడియోలు చేస్తాను. సో జిఎస్కి అయితే మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు జస్ట్ నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే మీకు పక్కా జాబ్ కన్ఫర్మ్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.